హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను మీకు లేయర్ ఎయిర్ కటింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇలా లేయర్గా ఎలా రావాలో అనేది ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి కావాల్సినవి ఏంటంటే షార్ప్గా ఉన్న ఇలా అండి, షార్ప్గా ఉండాలి ఎయిర్ కట్ది. మనం కత్తెర తీసుకోవాలి, ఒక 2 రబ్బర్ బ్యాండ్స్, ఒక పెద్ద దువ్వెన, ఒక చిన్న దువ్వెన తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మన జుట్టుని చక్కగా చిక్కులు లేకుండా మనం దువ్వుకోవాలన్నమాట. చిక్కులు ఉంటే మనకి కట్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. మనం ఫస్టే డిసైడ్ చేసుకోవాలి, ఇంత హెయిర్ ఉంది కదా, మనం ఎంత కట్ చేసుకోవాలి అన్నది మనం ఫస్టే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. నేను ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు చేస్తున్నాను. ఇంతకుముందు నేను లాంగ్ హెయిర్ కోసం చేశాను. ఇప్పుడు షార్ట్ హెయిర్గా ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది చాలా ఈజీ అనమాట. మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే జుట్టుని మనం చక్కగా ఇప్పుడు చిక్కులు లేకుండా మనం ఒకసారి దువ్వుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి చాలు. ఫస్ట్ మనం వెనక్కి ఇలా పోనీ వేసుకుంటాం కదా, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకు మొత్తం జుట్టంతా దువ్వుకొని మనం ముందుకి మనము పోనీ వేసుకోవాలన్నమాట. మనం వెనక్కి ఎలా పోనీ వేసుకుంటామో, మనం బ్యాక్ సైడ్ మనం పోనీ కట్టుకుంటాం కదా, అలాగే ఫ్రంట్కి మొత్తం జుట్టునంతా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మనం అలాగే పోనీ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్తో నేను చూడండి ఇలా దువ్వుకొని మొత్తాన్ని ఇప్పుడు రబ్బర్ బ్యాండ్తో దీన్ని పోనీ చేస్తున్నాను. నేను చూపించినట్లు మనం చేసుకోవాలి. ఇప్పుడు చేసాం కదా, మనం దీన్ని దువ్వుకొని మనం ఎంతవరకు కట్ చేస్తామో అక్కడ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ని మనం ఇలా చేస్తే మనకి ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు మనకి లెవెల్గా వస్తుంది. జుట్టు కొందరికి ఒత్తిగా ఉందనుకోండి, అది ఏం పర్వాలేదు, ఎగుడు దిగుడైనా మళ్ళీ ఇంకోసారి మనం లెవెల్ చేసుకోవచ్చు. మనం రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా, మనకు అది ఒక కరెక్ట్ మెజర్మెంట్ని ఇస్తుంది అనమాట. నేను అందుకే చెప్తున్నానండి, కత్తిరి మాత్రం చాలా షార్ప్గా ఉండాలి. మనకి మార్కెట్లో ఎయిర్ కట్ చేసేది దొరుకుతుంది కదా సపరేట్గా, దాంతోనైతేనే మనకి సరిగ్గా కట్ అవుతుంది, మనకి లెవెల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా కట్ చేసి దాన్ని మనం లెవెల్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా మనం లేయర్ కట్ని చేసుకోవచ్చు. నేను మీకు 3 స్టెప్స్ మీకు నేను చూపిస్తున్నాను. ఇది కూడా డైరెక్ట్గా మాకు చాలామంది చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని మొత్తాన్ని డీటెయిల్గా చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం లెవెల్ చేసుకోవాలి. ఒత్తిగా ఉంటే కట్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. దాన్ని ఇప్పుడు ఎగుడు దిగుడు ఉన్నదాన్ని మనం లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఇంటి దగ్గరే ఇంత ఈజీగా మనం లేయర్ కట్ని చేసుకోవచ్చు పార్లర్ లాగా. ఇప్పుడు మొత్తం రబ్బర్ బ్యాండ్ తీసామనుకోండి, చూడండి మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, లేయర్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలానే ఉంచుకోవచ్చు, కానీ మనకి స్టెప్గా కావాలంటే మనం చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. చూడండి మనకి ఇలా వస్తుందన్నమాట. దీన్ని మనం ఇలానే ఉంచుకోవచ్చు, కానీ మీకు నేను చెప్పాను కదా లేయర్ కట్ అని, లేయర్ కట్ ఎలా రావాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. సెకండ్ స్టెప్లోనే ఏంటంటే మనం ఫస్ట్ మళ్ళీ చక్కగా దువ్వుకొని చిక్కులు లేకుండా చూడండి, మన ఇయర్స్ ఉంటాయి కదా, ఇలా దువ్వుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ ఏంటంటే ఇయర్స్ దగ్గర నుండి మనం చేత్తో ఇలా తీసి జుట్టుని వెనుక జుట్టు సపరేట్ చేసుకొని ఈ జుట్టుని మనం మళ్ళీ ముందుకు దువ్వుకొని వెనుక ఉంటుంది కదా ఆ ఎయిర్, దానికి ఒక పోయి మనం రబ్బర్ బ్యాండ్తో మనం దాన్ని డిస్టర్బ్ కాకుండా
నేను పోనీ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందు జుట్టు ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు చక్కగా ముందుకు దువ్వుకొని మళ్ళీ ఫస్ట్లానే దాన్ని మళ్ళీ అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్తో పోనీ వేసి అప్పుడు మనకి ఎంత కావాలో అంత అనేది మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే మనకి లేయర్స్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్తో ఒక పోనీ వేసేస్తాను. ఇక్కడ ఇలా చూసారు కదా, ఇలా అంటే వెనక్కి నేను ఎందుకు చేస్తున్నానంటే అలా పోనీ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అందుకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంతవరకు జుట్టు కావాలన్నది మనం ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా చేసి ఇప్పుడు మనం మళ్ళీ కట్ చేసుకోవాలి. అప్పుడే ఇలా మనం స్టెప్గా కట్ చేస్తే మనకి ఏంటంటే లేయర్స్ అనేవి మనకి అంత అందంగా కనిపిస్తాయి అన్నమాట. మనం 6 మంత్స్కి ఒకసారి జుట్టు అనేది కట్ చేయాలండి. అప్పుడు మనకి గ్రోత్ అనేది హెయిర్లో బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని ఇవి కూడా లెవెల్ లేకపోతే మనం దాన్ని ఇక్కడ మనం లెవెల్ చేసుకోవాలి. నా జుట్టు కొద్దిగా ఒత్తిగా ఉంటుంది, అందుకే కొద్దిగా టైం పడుతుంది. మనం ఓపికగా మనం ఇలా చేసుకుంటే పార్లర్లో మనకి ఎలా చేస్తారో అలా లుక్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చెప్పానో అలానే చేయండి. ఏమైనా మీకైనా ప్రాబ్లం వస్తే నన్ను తిట్టుకోవద్దు. ఇలా చేస్తేనే నాలా లేయర్స్ వస్తాయి అన్నమాట. మనం వెనక క్లిప్ పెట్టుకున్న మనకి ఆ లుక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం నేను రబ్బర్ బ్యాండ్ని తీసేస్తున్నాను. వెనక మనం రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా, దాన్ని కూడా మనం తీసేయాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది ఇలా లేయర్గా ఉంటుంది కదా, ఇలా వస్తుంది. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మళ్ళీ దువ్వుకొని ఇప్పుడు మన దీనికి మెజర్మెంట్ ఏంటంటే మన ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ దగ్గర నుండి మన జుట్టుని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఆ జుట్టుని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ముందుకు తీసుకొని ఇప్పుడు దీన్ని మనకి చిక్స్ వరకు కావాలంటే నేను చిక్స్ వరకు తీస్తున్నాను. ఇప్పుడు దాన్ని మనం మీకు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు మనం దీన్ని కట్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్ చాలా తొందరగా అయిపోతుందండి, జుట్టు ఎక్కువగా ఉండదు కదా. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం చూపిస్తాను చూడండి. లేయర్గా మనకి చాలా అందంగా ఉంటుంది. ఇలా దువ్వుకుంటే మనకి హెయిర్ ఇలా వస్తుందన్నమాట. చూడండి, మనకి కనిపిస్తుంది కదా. ఇదేనండి, చాలా ఈజీ కదా. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా వస్తుంది చూసారా, లేయర్గా వచ్చింది కదా. ఇదేనండి, ఏంటంటే మన దగ్గర షార్ప్గా ఇది ఉంటే మనం స్టెప్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి నేను ఒకటి చూపించాను కదా స్టార్టింగ్లో, అలా పెట్టి కూడా వదిలేయచ్చు. మనకి ఇలా లేయర్గా కావాలంటే మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.